అవసరం వస్తే పాల్గొంటాము. అవసరం పడతా నేను అనుకోవట్లేదు. ఇప్పుడు అక్కడ నిలబడ్డ పార్టీకి క్లియర్ మెజారిటీ ఉంది. అది తెలిసి బీజేపీ పార్టీ ఎందుకు పోటీ చేస్తారు? సిడబ్ల్యూ సభ్యులు వంశీధర్ రెడ్డి గారు దీంట్లో ఏదో రాజకీయంలో లబ్ధి పొందాలని ప్రజలంతా పిచ్చోలు కదా, అన్ని ఆలోచిస్తూ ఉన్నారు. ఒకటి ఎవరికి చూడండి, ఒక్క నిమిషం ఎవరికి కూడా భయపడే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉండదు. అవసరాన్ని బట్టి రాజకీయ అవసరాలు, ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో అవసరాన్ని బట్టి ఎవరితో ఎప్పుడు సహకారం తీసుకోవాలో తీసుకుంటాము. అంత మాత్రాన భయపడుతుందని, తలొగ్గుతుందని ఎవరికి భయపడతారండి? రాహుల్ గాంధీ దేశంలో ఎవరికైనా భయపడే శక్తా? సోనియా గాంధీ గారు ఈ దేశంలో ఎవరికైనా భయపడే శక్తా? ప్రాణాన్ని లెక్కలు చేయనంటూ కుటుంబము ఎవరికి ఎందుకు భయపడద్దండి? ఎవరికి ఎందుకు తొత్తులా ఉంటాం? మీరు తొత్తులా ఉన్నారు. మీరు చేతిలో చేసుకొని సవాసం చేశారు కేసీఆర్తో. ఇవాళ వారి గురించి మాట్లాడితే ఎట్లా? అసెంబ్లీ మాకు సంఖ్య లేదు కాబట్టి చేయట్లే. పార్లమెంట్ ఎందుకు చేసినాడు? పార్లమెంట్లో 1000 మంది గెలుస్తామని చేస్తాం కదా. ఇదేమో నిర్దిష్టంగా ఓట్లు ఉన్నటువంటి ఎన్నిక, ఇది అక్కడ ఓట్లే లేవు మాకు. మర్యాదపూర్వకంగా మర్యాదగా ప్రజాస్వామ్య పద్ధతికి తప్పుకున్నాము. మీరు ఓట్లు లేని వాళ్ళు ఎందుకు నిలబడుతున్నారు? మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎందుకు పోటీ చేయలేదు మీరు? ఇవన్నీ ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి మాట్లాడకూడదు. ఇవాళ ఏదైనా మాట్లాడితే రేపు వచ్చే ప్రశ్న కూడా జవాబు రెడీ చేసుకునే మాట్లాడారు రాజకీయ నాయకుడు. అసలు నరేంద్ర మోడీని చూసి పెట్టుబడులు ఏంది నాకు అర్థమైతే లేదు. నరేంద్ర మోడీని చూసి పెట్టుబడులు దేశంలో ఎందుకు వస్తలేవు? చైనా మనకన్నా హై స్పీడ్లో ఎందుకు పోతా ఉంది? చైనా మన భూములు ఆక్రమించుకుంటే మీరు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు పార్లమెంట్లో దాన్ని స్పష్టం చేయట్లేదు? డబుల్ ఇంజన్ సర్కారాన్ని కర్ణాటకలో ఎమ్మెల్యేగా పెట్టారు. విచ్చలుడిగా దోశారు కాబట్టి మళ్ళీ ఇంటికి పంపించారు మీరు. మహారాష్ట్రలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంటే మరి ఈ దేశంలోనే అత్యున్నతమైన రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతూ ఉన్నాయడా? ఎక్కడ డబుల్ ఇంజన్ సర్కార్లు ఎమ్మెల్యేగా పెట్టారని? ప్రజలకి పనిచేసే సత్తా కలిగిన నాయకత్వం కావాలి, నాయకులు కావాలి. ఆ సత్తా, స్థైర్యము, ధైర్యము, దమ్మున నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అందుకే ప్రజలు మాకు పట్టం కట్టారు. ప్రజల అభిష్టం మేరకు, ఆకాంక్షల మేరకే పనిచేస్తున్నాం. ఇలా ఎవరు ఊహించలే సన్న బియ్యం ఇస్తారు ఈ రాష్ట్రంలో అని. 6 గ్యారెంటీలు లేదది. ఎవరు ఊహించలే ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని. రేషన్ కార్డులు 10 ఏళ్ళు ఇయ్యలే. ఎవరు ఊహించలే కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డులు మాకు ఇస్తుందని. 60,000 ఉద్యోగాలు రాగానే నింపుతారని ఎవరు ఊహించలే. ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం ఆషామాషి కాదు. కొన్ని వేల కుటుంబాలు ఇవాళ ఉచిత కరెంటు వాడుకుంటా ఉన్నాయి. రైతు రుణమాఫీ చేశాం, రైతు బంధిస్తున్నాం, సన్నబడ్లు వండి 500 బోనస్ ఇచ్చాం. ఇన్ని బహత్తరమైన కార్యక్రమాలు ఇస్తూ ఉంటే అన్నిటికీ మించి కుల సర్వే. ఇలా ఎస్సీలు బీసీలు కాంగ్రెస్ ర్యాలీ అవుతూ ఉన్నారు. అది చూడలేక ఓరవలేక ఏ టెక్నాలజీ నుంచి మమ్మల్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు గ్రహించుకుంటా ఉన్నారు. గ్రూప్ 1లో అక్రమాలు జరిగాయా లేదని ఎప్పుడు తెలుస్తుంది మనకు? వాళ్ళు పిటిషన్ ఇచ్చారు, మాకు కూడా పంపినారు, పరిశీలిస్తాం. ఇంకా ఇప్పుడు ఎవరిని చెప్పు తీసుకుని కొట్టారు గత ఎన్నికల్లో? ప్రజలు ఎవరిని చెప్పుతో కొట్టారు? నేను ఇలా కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, నువ్వు మొనగాడివే అయితే, నువ్వు మొగాడివే అయితే నేను ఈ 25-30 ఏళ్ళ చరిత్రలో ఇది చేసినా నా నియోజకవర్గానికి. ఇలా కేంద్రంలో మంత్రిగా 6 ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమం తెచ్చినా చెప్పు. అప్పుడు డిసైడ్ చేసుకుని ఎవరు చెప్పుతో కొడతారు. భాష, నేను ఆ భాష వాడా సరే, ఆయన అన్నారు కాబట్టి మీరు తీశారు కాబట్టి ఆ మాట మాడుతున్నాను. నేను మళ్ళీ పొలైట్గా అడుగుతా ఉన్నా కిషన్ రెడ్డి గారిని. 30 ఏళ్ళ నుంచి నాకు తెలిసి 30 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యేగా మొదటిసారి, 25 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నారు కదా, 25 ఇయర్స్ అయితే ఉన్నారు మీరు. 25 ఏళ్ళుగా మీరు ఏం చేశారు మీ అంబర్పేట నియోజకవర్గానికి?
హైయెస్ట్ మూసీ ఏరియా ఉంది, మూసీకి ఎప్పుడు మాట్లాడినరా? పోనీ ఇప్పుడు కేంద్ర మంత్రి కూడా ఎలగబట్టబట్టి దాదాపు 5 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయింది అనుకుంటా. మరి మీరు ఏం చేశారు? రాష్ట్రానికి ఏ ప్రాజెక్ట్ తెచ్చారో ఒక్క మచ్చుతునగా ప్రాజెక్ట్ చెప్తే